ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని కృప, దేవుని సమాధానం నిరంతరం మీకు తోడయ్యుండును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఎలాగూ చేశాను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో మనల్ని సమాధాన పరిచాడంట, ఏక శరీరముగా చేశాడట. ఆమె దేవుని మహిమ కలుగునగా. ఆదాము ద్వారా మనిషి లేతే ఆదాము ద్వారా నరుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దేవుడికి దూరస్తుడై మనుషుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆదాము ద్వారా మరణము, ఆదాము ద్వారా పాపము సంప్రాప్తమై ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని, ఆ ఎడబాటును యేసు ప్రభువారు సంధి చేసి తండ్రితో మరలా మనల్ని ఏకపరిచాడు. సిలువలో ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని పరిహరించాడు. సిలువ ద్వారా ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని కొట్టివేశాడు. అంటే మన పూర్వీకుల నుండి వంశ పారంపర్యంగా లేకపోతే ఏమంటే మనల్ని వెంబడించిన ఆ పాపం, శాపం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేశాడు యేసు ప్రభువు. బ్రేక్ చేసి మనల్ని తండ్రితో ఏకపరిచాడట, తండ్రితో సమాధానపరిచాడట. దేవునికి దూరస్తులమైన మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా చేశాడట. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు మనం దేవునికి సమీపస్తులం, తండ్రికి మనం సమీపస్తులం. ఇప్పుడు మనం వేరుగా, దేవుడు ఎక్కడో మనం ఎక్కడో కాదు, తండ్రితో మనం ఏకపరచబడి ఉన్నామాట. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను బట్టి. అంటే మనల్ని ప్రభువారు ఆయన సిలువ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి దేవునితో సమాన హక్కు కలిగిన వారముగా యేసును బట్టి తండ్రి మనల్ని అంగీకరించినట్లుగా తండ్రితో మనల్ని ఏకపరిచి ఉన్నాడు, తండ్రితో మనల్ని సమాధానపరిచి ఉన్నాడు. అంటే యేసే సిలువ ద్వారా మనకు కలిగిన గొప్ప ప్రయోజనం ఏంటంటే తండ్రితో మరలా మనం సమాధానపరచబడ్డాం. దేవునికి మహిమ కలుగునగా. పాపం వల్ల మరణానికి దగ్గర అయిపోయి, పాపం వల్ల లోకానికి దగ్గర అయిపోయి, పాపం వల్ల దేవునికి దూరం అయిపోయిన మన జీవితాల్ని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధత వల్ల మరలా మనల్ని తండ్రితో సమానంగా చేసి ఉన్నాం. ఈ రోజున మనం తండ్రితో ఏకపరచబడి ఉన్నాం, తండ్రితో సమాధానపరచబడి ఉన్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళినప్పుడు తండ్రితో యుగయుగాలు మనం దేవుని రాజ్యములో ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. దుష్టుడు ఏమండి ఆదామును పాపంలో పడేసి మనలందరినీ నరకానికి తీసుకెళ్లాలని దుష్టుడు ప్రణాళిక వేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారా మరలా మనల్ని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారంటే పరలోకానికి తీసుకెళ్ళాలి. ఎంత గొప్ప భాగ్యం అండి. మనము ఈ లోక పౌరులము కాదు, ఈ లోక వారసులము కాదు, కానీ మనం ఎవరమంటే పరలోక తండ్రి బిడ్డలం, పరలోక తండ్రి వారసులం. తండ్రికి దూరం అయిపోయిన మనల్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరలా మనకి సంధి చేసి మధ్యవర్తిగా ఉండి తండ్రిని మనలను ఏకపరచి ఉన్నాడు. యేసును బట్టి ఇప్పుడు తండ్రితో మనం ఒకటిగా మార్చబడ్డా, యేసును బట్టి తండ్రితో మనం ఏకపరచబడ్డాం. ఇప్పుడు మనం పరలోక వారసులం అండి. తండ్రితో సమానముగా కూర్చుండడానికి అర్హులముగా యేసుక్రీస్తుని బట్టి మనం అంగీకరించబడ్డాం. ఇప్పుడు మనలో పాపాన్ని చోట్ల ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే మన మీద యేసయ్య రూపాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య రూపాన్ని మన మీద చూసి తండ్రి యేసుని ఎలా అంగీకరిస్తాడో మనల్ని కూడా అలాగే అంగీకరిస్తున్నాడు. అది సిలువలో ఉన్న మర్మం, అది సిలువలో ఉన్న గొప్ప సమాధానం. కాబట్టి అట్టి సమాధానం, అట్టి ప్రేమ తండ్రి ద్వారా ఏకపరచబడి పొందుకొని దేవుని దీవెనలతో వరదెల్లాలని, ఈ సిలువ అట్టి కృపనికి చూపించాలని, సిలువ ఫలాలు అనుభవించాలని దేవుని సేవకునిగా ఆశీర్వదిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.